మీ అందరూ కూడా పాదాభివందనం చేస్తున్నా. దయచేసి మీరు స్పందించండి, యువకులారా స్పందించండి, రాజకీయ నాయకులారా స్పందించండి, అన్ని పార్టీల రాజకీయ నాయకులారా మీరు స్పందించి మీరు విజిట్ చేయండి, పునరావృతం కాకుండా చేయండి. చీఫ్ సెక్రటరీ గారు కూడా మరి కనిపిస్తలేదా? ఇన్ని విజువల్స్ వస్తున్నాయి, ఇంత అవుతుంది. మరి మీరు కూడా స్వయంగా మీరు కూడా వెళ్ళి చూడండి. మీరు కూడా వెళ్ళి చూసి ఎక్కడ జరిగింది, ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో జరిగిందంటే మరి ప్రభుత్వానికి కూడా మీకు చెడ్డ పేరు రాదా? అది ఎవరి పాత్ర ఉంది బహిర్గతం చేయండి. తప్పు లోపులు పక్కకు పెట్టండి. ఇది కరెక్ట్ ఉందా తప్పు ఉందా కాదు, పేదోడా కాదా, అందుడా కాదా, ఆ అందులోకి వచ్చేటువంటి పెన్షన్తోనే కట్టుకున్నారా లేదా, తినే తిండి, అక్కడ ఉండే నివాసం, వాళ్ళకు ఓన్లీ పెన్షన్ తప్ప ఒకటి మార్గం లేదా, ఉందా లేదా చూడండి. దానిలో ఏమన్నా ఒకటో రెండో తప్పు ఉంటే సరిచేసి మీరు పట్టలేదండి, కానీ కూల్చేసి మీ ప్రతాపం వాళ్ళ మీద చూపిస్తారా? వాళ్ళ మీద ప్రతాపం చూపిస్తే మీ మీద కూడా ప్రతాపం చూపించే పరిస్థితి, పేదలు తిరగబడే పరిస్థితి కూడా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. కనుక దయచేసి మళ్ళొకసారి అందరు రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది పునరావృతం కాకుండా ఉండడానికి కూడా ఒక టీమ్గా మీరు ఏర్పడి ఏం చేస్తే ఈ పేద ప్రజల పక్షాన బాగుంటుందని చెప్పి ఆలోచన చేయండి. అన్నిటికీ తెలంగాణ ఆదర్శం, ఉద్యమాలకు ఆదర్శం, త్యాగాలకు ఆదర్శం, అభివృద్ధికి ఆదర్శం, రాష్ట్ర సాధనకు ఆదర్శం. మరి అలా పేదవాళ్ళ పట్ల, దేశంలో ఉన్నటువంటి వికలాంగుల అందుల పట్ల కూడా తెలంగాణ రాష్ట్రం అవలంబిస్తున్న తీరుని మనం కూడా చేయాలని రీతిలో చేయాలని చెప్పి మరొకసారి మీ అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ.